నెల్లూరు జిల్లాలో టీడీపీ బలంగా ఉందన్నారు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలుపు తథ్యమంటున్న ప్రభాకర్ రెడ్డితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నెల్లూరు పార్లమెంట్లో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తితో మీరు ఢీకొనబోతున్నారు, ఏ విధంగా ఉండబోతా ఉంది? ఎవరు వచ్చినా ఏదైనా మనకేం పర్వాలేదు. పార్టీ బలం బ్రహ్మాండంగా ఉంది నెల్లూరు జిల్లాలో. అందుకని అది విజయసాయి రెడ్డి కావచ్చు, ఇంకోరు కావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. గెలుపు మందే. సార్, విజయసాయి రెడ్డి గారు ఇటీవల మాట్లాడుతూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు కానీ రాజకీయ ప్రత్యర్థి అంటా ఉన్నారు. అతనికి తోచింది ఆయన మాట్లాడతాడు. సో దాన్ని మనం ఆపలేము, అది ఆయన అలవాటు. సార్, నెల్లూరులో గతంలో టీడీపీకి చాలా తక్కువగా ఉన్న పరిస్థితి. ఈసారి మీ పార్లమెంట్లో ఎన్ని సీట్లు టీడీపీ సాధించబోతా ఉంది? 10కి 10 సీట్లు సాధిస్తుంది నెల్లూరు జిల్లాలో. మేడం చెప్పండి, మీ అసెంబ్లీలో మీరు ఏ విధంగా గెలుపుకి బాటలు వేసుకోబోతున్నారు? ఆల్రెడీ ఉన్న టీడీపీ క్యాడర్ అందరినీ కలుపుకొని, లీడర్స్ అందరినీ కలుపుకొని, కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళని కూడా వాళ్ళందరినీ కలిపి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడవాలనుకుంటున్నాను. మీరు రాజకీయాలకి కొత్తగా వచ్చినట్లున్నారు. సో మహిళలు ఎక్కువసారి వచ్చారు ఈసారి అన్ని పార్టీల నుంచి. సో మీ గెలుపుకి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఇప్పటివరకు టీడీపీ చాలా తక్కువగా ఉంది. సో గెలుపుకి ఎటువంటి పునాది ఇవ్వబోతా ఉన్నారు? యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారంటీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా పెట్టున్నారు. సో దాంతో ఇవే మేము ముందుకు తీసుకెళ్తూ గెలుపుకు బాట వేయబోతున్నాం. మొత్తం మీద చూసుకుంటే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు పరిధిలో 10కి 10 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుంటాం. అలాగే విజయసాయి రెడ్డి రాజకీయ పరంగా ఏమైనా మాట్లాడతాడు, ఏమైనా చేస్తాడు, కానీ విజయసాయి రెడ్డి మీద నా గెలుపు తథ్యమని చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నాడు. వీళ్ళు సురేష్తో శివ, బిగ్ టీవీ, అమరావతి.